ఉత్సవాలు వైభవంగా మనకి జరుగుతాయి. విజయకీలాద్రి క్షేత్రంలో చాలా ఆలయాలు మనకు ఉంటాయి, కానీ ఎలా ఆరాధన చేయాలో, ఎలా ఉత్సవం చేయాలో అక్కడ నిష్ణాతులైనటువంటి విద్యార్థులను తయారు చేసే గురువులు మనకి ఇక్కడున్నారు, ఆగమ గురువులు. అలాంటి బృందం అందరూ కలిసి చాలా ఉత్తమోత్తమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. అలాగే ఆ ఉత్సవ విశేషాలను చెప్పే పండిత వర్గం బుధజనులు అంటారు. అలాంటి పండితులంతా అక్కడ ఏం చేస్తుంటారు. అలాంటి మంచి కార్యక్రమాల్ని మనందరం ఆస్వాదించి ప్రతిరోజు పాల్గొని వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం సాయంత్రం ప్రసాద వితరణ కూడా ఉంటుంది. అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొని మాఘమాసంలో భగవంతుడిని ఆరాధించడం అనేది చాలా విశేషం. అందరికీ మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి సవిత్రు సూర్యనారాయణ యొక్క అరుణ పారాయణలు కూడా జరుగుతాయి అక్కడ. అలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు, వేద పారాయణలు, దివ్య ప్రబంధ పారాయణలు, వాహన సేవలు ఉదయం సాయంత్రం. అసలు బ్రహ్మోత్సవం అంటేనే ఉండాల్సింది వాహన సేవలు. అలాంటి వాహన సేవలు కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమాల్లో సజ విరివిగా పాల్గొనాలి అని ఉభయ వేదాంత ఆచార్య పీఠం నుంచి ఆహ్వానిస్తూ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకాచార్యులు అపర రామానుజులు నడిచే నారాయణులు అయిన శ్రీ 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 చిన్నజీయ స్వామి వారి దివ్య కటాక్షం మనందరి మీద ప్రసరింప చేయడం కోసం ఒక్కొక్క మాసం తనంతట తానుగా ఉవ్విళ్ళూరుతూ కొత్త కొత్త ఉత్సవాలను స్వీకరించి మనల్ని అనుగ్రహిస్తారు. ముఖ్యంగా మిత్రులందరూ, భగవద్భక్తులందరూ, పాత్రికేయ మిత్రులు, పత్రిక ఒకటున్న 10,000 సైన్యంబు అన్నారు. పత్రికాముఖంగా సమాజానికి సేవ చేయాలనే ఒక సత్సంకల్పంగా భగవంతుణ్ణి మనందరి దగ్గరకు చేరువ చేయడం కోసం స్వామివారు సంకల్పించిన ప్రతి కార్యక్రమాన్ని మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఈ సుముహూర్తాన జరిగే అనేక విశేషాలతో కూడిన బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని కూడా ప్రజలందరికీ చేరువ చేయవలసినదిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ భక్త మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. విజయకీలాద్రి అనే క్షేత్రం పక్కనే ఇంద్రకీలాద్రి పక్కన వేంచేసి ఉంది. అక్కడ ఉండవలసిన మూర్తి ఒకటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అన్ని సమస్యల్ని తీర్చడానికి కావలసిన సర్వదేవత సమాహారంగా విజయకీలాద్రి మీద స్వామివారు పెరుమాళ్ళని వేంచేయింపజేశారు. అక్కడ జరిగే ప్రతి ఉత్సవము ఆగమ ప్రకారంగా జరుగుతుంది. భక్తులందరికీ సమానంగా తదియారాధనాది కార్యక్రమాలను నిర్వహించేటటువంటి అక్కడ ఉన్న మేనేజర్ గారు వెంకటాచార్య స్వామి, రఘునాథ స్వామి, ఉత్సవము అనగానే ఉత్సవ అన్నారు. అంటే ఉత్కృష్టమైన యజ్ఞం. ప్రతి ఒక్కరూ వైయక్తికంగా యజ్ఞాలు చేసుకోలేదు, కానీ అందరూ ఒక చోట చేరి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహిస్తే మనం రోజు చేసే కార్యక్రమాల వల్ల వచ్చే పుణ్యం కంటే ఇతోధికమైనటువంటి పుణ్యం లభిస్తుంది అనే ఒక సత్సంకల్పంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన చిన్నజీయ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి దివ్య అనుగ్రహం అందరి మీద ప్రసరింప చేయడం కోసం వారు వేంచేసి ఉంటారు. అలాగే స్వామివారికి సుదర్శనాళ్వారు అన్నట్లుగా మా అహోబిల రామానుజ జీయ స్వామివారు నిరంతరము శ్రమిస్తూ విజయకీలాద్రిలో ఉన్న రకరకాల మూర్తులన్నింటినీ, ఆ మూర్తులకు జరిగే ఉత్సవాల్లో జరిగే విశేషమైన కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షణ చేస్తూ అందులో ఉన్న ఆంతర్యాలను మనందరికీ అందిస్తారు. ఇది ఒక గొప్ప భాగ్యం కాదా ఈ విజయవాటిక నగరానికి? మనమందరం సేవిద్దాం, తరిద్దాం. జై శ్రీమన్నారాయణ.
ఓకే సార్